చూడ చక్కని రూపం, మోముపై చిరునవ్వు, కృష్ణశిల నుంచి ఉట్టిపడుతున్న దైవత్వం. మొత్తంగా చూస్తే ఆ సుగుణాల దాముడి సుందర రూపం మైమర్పించేలా ఉంది. ఏటా జరిగే రామ కళ్యాణానికే ఆకాశమంతా పందిరి వేసి ఊరంతా పీటలు వేసే మనం వందల సంవత్సరాల పాటు పూజలు అందుకునే ఆ మహిమాన్విత విగ్రహ విషయంలో తీసుకున్న జాగ్రత్తలేంటి, ఆ విగ్రహ విశిష్టతలేంటి? చేతిలో బంగారు బాణం విల్లు, మకర తోరణంపై దశావతారాలు, హనుమ గరుత్మంతుడు తోడుండగా కమలపీఠంపై కొలువు తీరిన శ్రీరామచంద్రమూర్తి. ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూసి తన్మయత్వంలో మునిగిపోతున్నారు రామభక్తులు. తమ 500 ఏళ్ల నిరీక్షణకు వీడ్కోలు పలుకుతూ అనుగ్రహించేలా ఉందని చెబుతున్నారు బాలరాముడి విగ్రహం. అయోధ్యకు విచ్చేసి గర్భగుడిలో కొలువు తీరిన బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. విల్లంబులు చేతబట్టి కమలంపై నిల్చుని ఉన్నాడు బాలరాముడు. ఈ విగ్రహాన్ని డిజైన్ చేసింది వసుదేవ్ కామత్. ఆయన గీసిచ్చిన స్కెచ్ల ఆధారంగానే కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్, గణేష్ భట్, రాజస్థాన్కు చెందిన సత్యనారాయణ్ పాండే విగ్రహాల్ని రూపొందించారు. అయితే ఓటింగ్ పద్ధతిన అరుణ్ యోగిరాజ్ ప్రతిమని ఎంపిక చేసింది అయోధ్య ట్రస్ట్. కర్ణాటకలోని కాకర నుంచి శిల్పి అరుణ్ కుమార్ కృష్ణశిలని సేకరించారు. దానినే బాలరాముడిగా తీర్చిదిద్దారు. రాజస్థాన్ శిల్పి మక్రానా తెల్లరాతిని ఉపయోగించి విగ్రహాన్ని రూపొందించారు. కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లు, కమలపీఠంపై నిల్చున్న బాలరాముడి విగ్రహంలో హనుమంతుడు, గరుత్మంతుడి విగ్రహాలతో పాటు దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కలికిలను పొందుపరిచారు. వీటితో పాటు ఓం, స్వస్తిక్, శంఖం, చక్రంతో సూర్య భగవానుడిని చూడచక్కగా రూపొందించారు. 51 అంగుళాల పొడవుతో అయోధ్య రామయ్య నిలువెత్తు రూపం ఇప్పుడు కనువిందు చేస్తోంది.